అందరికీ నమస్కారం. భగవద్గీత అంటే చాలామందికి అదొక మత గ్రంథం అనే అనుకుంటారు. కానీ నిజానికి అది మన జీవితంలో వచ్చే కష్టమైన సమయాల్లో దారి చూపే ఒక టైమ్లెస్ గైడ్ లాంటిది. సో ఈరోజు మనం గీతలోని ముఖ్యమైన పాఠాలు మన మోడర్న్ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడతాం. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక ఇంపాసిబుల్ చాయిస్ తీసుకోవాల్సిన సిచ్యువేషనొస్తే ఏం చేస్తాం? అటు వెళ్లాలో ఇటు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మన డ్యూటీ ఏంటి? కరెక్ట్గా ఇలాంటి ఒక సిచ్యువేషనే కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రిన్స్ అర్జునుడు ఫేస్ చేశాడు. ఆలోచించండి, తన సొంత బంధువులను, గురువులనే శత్రువులుగా చూడాల్సి వచ్చింది. ఆ దెబ్బకు అతని ధైర్యం మొత్తం పోయింది. చేతిలో ఉన్న గాండివం కూడా జారిపోయింది. సరిగ్గా ఆ క్షణంలోనే గీతోపదేశం మొదలైంది. మరి అలా నిస్సహాయంగా నిలబడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపిన దారి ఏంటే? అదే కర్మ రహస్యం. అసలు ఏంటది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క శ్లోకం మొత్తం గీతకు సారాంశమని చెప్పొచ్చు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం చాలా సింపుల్. పనిచేయడం వరకే మన అధికారం. దాని ఫలితం మీద ఎప్పుడూ మనకు హక్కు లేదు. దీన్నే నిష్కామ కర్మ అంటారు. అంటే ఫలితమెలా వస్తుందో అని టెన్షన్ పడకుండా మనం చెయ్యాల్సిన పనిమీద మాత్రమే 100% ఫోకస్ పెట్టడం అన్నమాట. మరి ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఓ చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక రైతుని తీసుకుందాం. అతని పనేంటి? భూమిని దున్నడం, విత్తనాలు నాటడం, నీళ్లు పెట్టడం. ఇవన్నీ అతని చేతిలో ఉన్నాయి. కాని వర్షం పడటం అనేది అతని కంట్రోల్లో లేదు కదా. సేమ్ మన లైఫ్లో కూడా అంతే. మనం మన ప్రయత్నం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఫలితం గురించిన ఆందోళన వదిలేయాలి. సరే, ఇప్పటిదాకా బయట పనుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం లోపలి ప్రపంచం వైపు వెళ్దాం. ఎందుకంటే గీత ప్రకారం అసలైన యుద్ధం బయట కాదు, మన మనసులోనే జరుగుతుంది. అర్జునుడు అయ్యో నేను ఈ యుద్ధం చెయ్యలేను అని ఎలా అయితే భయపడ్డాడో, ఈ రోజుల్లో చాలామంది నాకు అంత తెలివిలేదు అనో, లేదంటే పక్కవాళ్లు నాకన్నా చాలా బెటర్గా ఉన్నారు అనో ఒక రకమైన సెల్ఫ్ డౌట్తో బాధపడుతుంటారు. చూసారా, ఈ రెండింటికీ కారణం ఒకటే, స్వీయ సందేహం. కృష్ణుడు మనస్సుని గాలితో పోల్చాడు. దాన్ని కంట్రోల్ చేయడం కష్టమే, కాని ఇంపాసిబుల్ కాదు. ఎందుకంటే అదుపు తప్పిన మనస్సు మనల్ని ఎటో తీసుకెళ్ళిపోతుంది. అదే మన బాధలన్నిటికీ మూలమవుతుంది. మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, మనస్సు చెప్పినట్టల్లా వినడం, అంటే కోపం, అసూయ, భయం లాంటి ఎమోషన్స్కి బానిసవడం. రెండోది, డిసిప్లిన్తో, అవేర్నెస్తో మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. చాయిస్ మనదే. సో లోపల శాంతిగా ఉండటానికి కీ ఏంటంటే సమత్వం. అంటే సుఖమొచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖమొచ్చినప్పుడు కుంగిపోవడం, ఇలా కాకుండా రెండింటినీ బ్యాలెన్స్డ్గా తీసుకోవడం. జయాపజయాలను ఒకేలా చూడటమే అసలైన స్థిరత్వం. జీవితంలో వచ్చే కష్టసుఖాలు కూడా మనకొచ్చే సీజన్స్ లాంటివే. వేసవి ఎప్పటికీ ఉండదు, చలికాలం కూడా శాశ్వతం కాదు. అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, మనకు చాలా స్టెబిలిటీ వస్తుంది. ఈ సూత్రాలన్నీ వినడానికి చాలా బావుందే కదా. కాని మన డైలీ లైఫ్లో వీటిని ఎలా అప్లై చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం రండి. ఈ నిష్కామకర్మ అనేది కేవలం యోగులకో ఋషులకో మాత్రమే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక బిజినెస్ పర్సన్ కేవలం లాభం గురించే కాకుండా సరైన పద్ధతిలో వ్యాపారం చేయడం మీద ఫోకస్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ గ్రేడ్స్ గురించే కాకుండా శ్రద్ధగా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టొచ్చు. అలాగే ఒక హోమ్మేకర్ పొగడ్తల కోసం కాకుండా ప్రేమతో తన కుటుంబ బాధ్యతలు చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం చేసే పని ఏదైనా సరే, అది ఎంత చిన్నది అనిపించినా ప్రేమతో, చిత్తశుద్ధితో చేస్తే అది ఒక యజ్ఞం చేసినట్టే. గీత ప్రతి పనికి అంతే గౌరవాన్నిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన పాఠాలన్నిటినీ కలిపి చూస్తే గీత మనకిచ్చే అల్టిమేట్ విక్టరీ ఏంటో అర్థమవుతోంది. ఇది బయట శత్రువుల మీద గెలవడం కాదు సుమా. ఒకసారి కీ పాయింట్స్ గుర్తు చేసుకుందాం. ఫస్ట్, మన డ్యూటీని శ్రద్ధగా చేయడం. సెకండ్, మనసుని అదుపులో పెట్టుకోవడం. థర్డ్, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా బ్యాలెన్స్డ్గా ఉండటం. అండ్ ఫైనలీ, ఎప్పుడూ ధర్మమార్గంలో నడవటం. చివరిగా భగవద్గీత ఇచ్చే అత్యంత గొప్ప సందేశం ఇదే. కురుక్షేత్రమనేది బయట ఉన్న ఒక యుద్ధభూమి మాత్రమే కాదు, అది మనందరి మనస్సులో రోజూ జరిగే సంఘర్షణకు ఒక సింబల్. అసలైన యుద్ధం మన లోపలే ఉంది.
ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అర్జునుడి యుద్ధభూమి కురుక్షేత్రం. మరి ఈ రోజున మనలో ప్రతి ఒక్కరి యుద్ధభూమి ఏంటి? అది ఎగ్జామ్స్ టెన్షనా, కెరీర్ ప్రెజరా, లేకపోతే రిలేషన్షిప్స్లో ఉండే గొడవలా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.